మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కళ్ళ బట్టలు ఒప్పదీసి నడు రోడ్డు మీద నిలబెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎందుకు చెబుతున్నాడు? ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు బట్టలు పెడతాడు. బట్టలు ఎవరు బట్టలు పెడతానికి ఎవరు ఒప్పుకోరండి. అది ఏదో చెబుతుంటారు, వాళ్ళైనా అంటారు ఆ మాట, వీళ్ళైనా అంటారు, అది పట్టించుకోకూడదు మనం. ఇప్పుడు నేనున్నాను, బట్టలు పెడతాం, ఎవరు బట్టలు పెడతాం? మన బట్టలు మనం తీసుకుంటాం, పక్కన వాళ్ళు ఎందుకు పెడతాం? అది అయ్యేది కాదు. మరి ఆయన పద్దాకులు అదే మాట చెబుతున్నాడు. పద్దాలు ఎప్పుడు లేని ఒకటండి, మీరు 10 సార్లు చెబుతుంటారు కానీ పద్దాలు ఏం చెప్పండి. అదే మొన్న కూడా లాయర్లతో మాట్లాడినప్పుడు కూడా అదే మాట చెబుతున్నాడు కదా. ఎవరు బట్టలు పెడతాడు? చంద్రబాబు బట్టలు పెడతాడా? లేకపోతే లోకేష్ బాబు ఎవడు ఎప్పుడు ఎత్తాడు? ఎవడు ఎప్పుడు తీసుకోరు, ఎవరు బట్టలు వాళ్ళు ఎప్పుడు తీసుకుంటాడు. ఏంటంటే వాళ్ళు అన్నారు ఇలా అంతే, అది పట్టించుకోకూడదు, మనం ఎవరిని పట్టించుకోకూడదు అంతే. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా సీరియస్గా చెబుతున్నాడుగా. ఏది ఇప్పుడు దాకా రెడ్ బుక్ అంటున్నాడు, ఇప్పుడేమో ఆయన ఒక యాప్ తీసుకొస్తున్నాడు, మీకు జరిగిన అన్యాయాలను దాంట్లో అప్లోడ్ చేయండి అంటున్నాడుగా. వాస్తు చెబుతున్నాడు. ఏమన్నా కార్యకర్తల జోలికి వచ్చినా ఎవరి జోలికి వచ్చినా డబ్బులు అట్టు పెడితే 2 అట్లు ఉంటుందని చెబుతున్నాడు. ఇప్పుడు నువ్వు నాకు అట్టు పెట్టావు, నేను 2 అట్లు నీ పెడతా, కామనే కదా. అది చెప్పేది ఏముంది? నువ్వు తింటావు, ఇంకొట్టు పెట్టావు, అంతేగాని ఆయన నెక్స్ట్ టైం ఎట్లా అది అంటే బెదిరింపుల ధోరణి కాదంటారా అది? నాకు తెలిసి బెదిరింపు ధోరణి అనేది అది ఆయన మనిషే మెత్తడి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఆయన బెదిరించాడు. ఆయన పాపం బయట పబ్లిక్ గురించి ఆయన తెలియదు. ఆయన ఎవరిని బెదిరించాడు, ఆయన ఎవరిని బెదిరియడు. ఏక కానీ తగిన ఆయన నచ్చదు పాపం. గిలగల ఒక చేవం చచ్చిపోయి గిలగల కొట్టుకునే మనిషి ఆయన, స్వార్థం. ఆయన నాకు తెలిసి శివభక్తుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎందుకంటే లేచి కాదు పూజలు చేస్తాడు. అలా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. అన్న నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చినప్పుడు అందరినీ గౌరవిస్తానని చెప్పాడు. నువ్వు శివభక్తుడు అని ఎలా చెబుతున్నా? ఒక్క నిమిషం, బైబిల్ చదువుతాడు, అల్లా ప్రార్థన చేస్తాడు. పోయినసారి ప్రమాణ స్వీకారం 3 భాషలతో చేపించాడు, తెలుగు తమిళ్లో కూడా చేపిస్తాడు కావాలంటే ఆయన. ఎందుకంటే ఏ భాషని కించపరచడు, ఏ దేవుని కించపరచడు ఆయన. అందరూ ఒకటే అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇండియాలో, ప్రపంచంలో. అందుకే నా బైబిల్ పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసింది. అవన్నీ నేను చూడండి అనకూడదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఏ పార్టీ అయినా నాకు ఒకటే పార్టీ అన్నాడు. నేను వచ్చిన తర్వాత నువ్వు నాకు ఓటు వేయలేదు, బియ్యం ఇవ్వనల్లా, రేషన్ ఇవ్వనల్లా, అందరూ ఒకటే అన్నాడు. సీఎం అంటే నేను ఓటు అయిపోయి సీఎం కాదు అంటాం కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, ఓటు ఎవరికైనా వేయచ్చు, నీ వాడు నా అందరు మన వాళ్ళే. అది వ్యక్తిగతంగా నువ్వు పని చేస్తే చెప్పాలి పని. నేను 40 సంవత్సరాలు చెప్పాలి పని దేనికి? నువ్వు పని చేసేప్పుడు 40 సంవత్సరాలు దేనికి చేశాను చెప్పాలి పబ్లిక్కి. నువ్వు చేసేసేమో అదేదా? మసిపూసినంతమా మారేడుకాయ కాదు, అది గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం చేశాడంటారా? నేను చెప్పింది ఏంది? చంద్రబాబు పరిపాలనలో ఉన్నా కూడా ఆయన చెబుతున్నా, నేను 40 ఏళ్ళు చేశాను చెప్పక్కల్లా, అందరూ చదువుకున్నారు. సరే ఇవన్నీ కాదు, మరి జగన్మోహన్ రెడ్డి కూడా అన్నీ చేశాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఒకటి కూడా అమలు చేయట్లేదు అంటున్నాడు. మరి నేను మొత్తం అమలు చేశాను అంటున్నాడు, అమలు చేశాడా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి అమలు చేయని మొత్తం చెప్పని కూడా చేశాడు. ఇంకా దానికి చెప్పేది ఏముంది? ఇంకా అవన్నీ ఏం చెబుతామండి? చెప్పాలి కదా. చెప్పం, చెప్పం. చెప్పినగా చెప్పని చేసి ఏం చేశాడండి? అసలు చెప్పిన కాడి చెప్పని నవరత్నాలు ఏ పదకు ఏ ఊరు అనుకో చేయలేదంటే దేనికే సవాల్ చేశాడు. 31 లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడు, కట్టించి ఇచ్చాడా? ఆ డబ్బులు వేయండి ఆ కడతానికి, అప్పు చేసి కట్టమంటే మీలాగా మేము కట్టాం. ఆడపడి చైనా చేశా అంటాడు, అమెరికా నేను చేశా అంటాడు, అమరావతి రాజధాని 40,000 ఎకరాలు అన్నాడు. మళ్ళీ ఆ పక్క 40,000 ఎకరాలు. ముందు ఇది ఆడవాళ్ళకి మనం ఒకదానికే లేదు, ఇంకో పిల్లం మనకి ఎందుకు? ఓ పిల్లం పెట్టమని ముందు కూడు. చెప్పినవి అన్నీ చెప్పని కూడా చేశాడు అంటున్నారు కదా. మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడా? మీరు పోయినసారి 10 సార్లు చెప్పా, మద్యపాన నిషేధం ఇండియాలో ఎవడలా కాదు, జగన్మోహన్ రెడ్డి చేసే ప్రభుత్వం కుప్పకూలిపోయింది పక్క, ఎవడలా కాదు. ఏమని చెప్పాడు? మీ దగ్గర లైవ్ది, నా దగ్గర లైవ్ ఉంది. ఏం చెప్పాడు ఆయన? నువ్వు తీపి ముందు నా దగ్గర ఏం చెప్పాడు ఆయన? అంచెలంచెలుగా రేటు పెంచుకుంటా పోతాను, సామాన్య మానవుడికి దొరకకుండా చేస్తాను, దీనివల్ల చనిపోతా. ఎవరు? రెండో చెప్పే క్వశ్చన్ మార్కు. అవసరమైతే చేస్తా, చేయలేని పక్షాన అంచెలంచెలు రేటు పెంచుతా అన్నాడు, అది చేశాడు. చేయటానికి ఇది 5 కోట్ల జనాభా అండి, ఎవడలా కాదు. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం స్కామ్ జరిగింది, అసలు ఏం చేయాలంటారు దీన్ని? స్కామ్ ఎవరు జరిగింది? అది పక్క సైడ్ మనం ముడి పెట్టి మనం ఏం చేస్తామండి? ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలే మన మాట అంటలా, పక్క సైడ్ గురించి మాకేం తెలుసు? మీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ వీళ్ళందరూ రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెట్టి చూస్తున్నాడు, ఆయన ఎక్కడ దడవలా,
ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మీకు భయం ముట్టి అడిగే కొంచెం చెప్పలేక ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లా ఎందుకు వెళ్ళిపోయారు? నేను అడిగింది ఏంది మద్యం స్కామ్ గురించి అడిగితే మళ్ళీ ప్రతిపక్ష నేత మీరు అన్నారే ప్రతిపక్ష నేత పారిపోయాడు అసెంబ్లీ రాట్లేదు అన్నారు కదా మీరు. ఆయన ఎక్కడా పారిపోవాలా? మీరు ప్రతిపక్ష నేత తట్టుకోలేక మీరు ఇవ్వట్లా ఇవ్వమనండి. కాదు నేత హోదా ఇస్తేనే రావాలా? పులివెందుల ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు రావచ్చు కదా ఎక్కడికి? అసెంబ్లీకి. అసెంబ్లీ రానని చెప్పాడు కదండి. ఆయనకి ఇష్టం లేదు రావటం. చెప్పలేం కదా. జీతం ఎవరైనా తీసుకుంటారు కదండి. ఎవరైనా తీసుకుంటారుగా. గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటారు ఎవరైనా. నువ్వేం తీసుకోవచ్చు, పనిలో ఉంటే నేనేం తీసుకోవచ్చు, తప్పులేదు. చంద్రబాబు గారు ఏం తీసుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానప్పుడు నాకు సెక్యూరిటీ పెంచమని ఎందుకు అడుగుతున్నాడు ఆయన? సెక్యూరిటీ పెంచమని ఆయన అడిగాడు. పబ్లిక్ అడుగుతున్నారు రెడ్డి గారికి ఇబ్బందులు ఉన్నాయి అని అడుగుతున్నా. ఆయన ఎప్పుడు అడగట్లా. ఆయన భయం ఉంది, నిరభైన భయం లేదు. ఆయనకి ఎప్పుడు భయం లేదు. భయం అయితే బెడ్లో లేదు అసలు. భయం లేదా? వాళ్ళ కుటుంబానికి భయం లేదు. ఎవరు ఇంటి చుట్టూ అంత పెద్ద అది కట్టుకుంటారు. ఆయన డబ్బు ఆయన ఇష్టం అండి. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ డబ్బు అన్న 3.5 కోట్లు అన్న వ్యక్తిగతంగా అనకూడదు అన్నమాట. నా డబ్బు నా ఇష్టం, నీకు చెప్పలేదు. నువ్వు కట్టుకో. గవర్నమెంట్ డబ్బు అన్న అది. గవర్నమెంట్ కష్టపడిన ఫ్యాక్టరీలో కేరకేమండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. గవర్నమెంట్ డబ్బులు అన్న కట్టింది. ఓకే, నాయుడు గారికి ఏముంది సొంత ఆస్తులు చెప్పు. ఫస్ట్ నారావాళ్ళపల్లిలో 2 ఎకరాల సామాన్య రైతు, 20 ఎకరాల రైతు ఆయన. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అధికారం ఏది ఫస్ట్ సారి ఎమ్మెల్యే గెలిచేదలికే వాళ్ళ నాన్నగారు 5 ఎకరాలు కమ్యూనిటీ హాల్కి అక్కడ ఉన్న గ్రంథాలయానికి 5 ఎకరాలు దానం చేసి ఉన్నారు. వెళ్దామా అంటే పక్కన వాళ్ళ పొలాలు కలుపుకుంటున్నారే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి కలుపుకున్నట్ట నేను అందది కాదు. మళ్ళీ ఆయన ఇరికిస్తారే. నేను అడిగింది మీ క్వశ్చన్ దీంట్లో ఉన్నాము, దాంట్లో పోతావే. మీరు ఏమన్నారు? చంద్రబాబు గారు రాస్తే నారావారిపల్లి 2 ఎకరాల రికార్డు ఉంది మన దగ్గర. ఎక్కడ చూపిమ్మడి ఇక్కడ ఉంటుందా? ఎన్ జోబులో రికార్డు ఉందంటున్నావు కదా. ఉందా అన్న? నా జోబులో ఉందని చెప్పరా. ఏనండి మొత్తం ఎవరు చెప్పారు మీకు? నారావాళ్ళపల్లిలో గవర్నమెంట్ రికార్డులో నారావాళ్ళపల్లి చిన్నప్పుడు కాలేజీలో చదువుకునేటప్పుడు 2 ఎకరాల రైతు ఆయన. 20 ఎకరాల రైతు పక్కన వాళ్ళు కలుపుకోవాలి. అప్పుడు సామాన్య పేద రైతు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే ఇడుపులపాయలో కలుపుకున్నట్టు అంటారా? ఎక్కడ 1 సెంటు స్థలం ఉన్నా ఉరి శిక్ష వేసుకొని మేము ఒప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డికి. వేసుకోపోండి మీరు. మీ దమ్ము లేదు. తప్పు అయితే లోనా మేము స్వాగతిస్తాం. వేయండి మీరు లోనా. మీ దమ్ము లేదు. అరెస్ట్ అయితేనే అన్యాయం అని అడుగుతుంటే మిథున్ రెడ్డి సరే మాకు వద్దండి. జగన్మోహన్ అరెస్ట్ చేయండి మీరు. యుద్ధం లేదు, స్వాగతిస్తాం మేము. ఇంకా తప్పు లేదు. క్షేమ కూడా ఆయన చేయని మనిషి అండి. క్షేమ కూడా ఆయన చేయడు. ఎక్కడ రూపాయి తరిగి పోగొట్టుకున్నా కానీ ఈ రోజుకి 1 రూపాయి సంపాదించుకోలేకపోయాడు. మా బాధ అది. అన్న నాకు ఒక చిన్న అనుమానం క్లారిఫై చేయండి అన్న. 2004 ఎలక్షన్ అఫిడవిట్లో రూపాయి సంపాదన లేదు మా కొడుక్కి అని చెప్పి నా కొడుకు నా మీదే ఆధారపడి ఉన్నాడని చెప్పి రాజశేఖర్ రెడ్డి అఫిడవిట్ వేసాడా లేదా? అవన్నీ నేను చదువుకున్నా, చదువు తక్కువ నేను చెప్పలేను అవన్నీ. ఇప్పుడు ఎందుకంటే 2009లో ఎంపీ ఎలక్షన్లకి జగన్మోహన్ రెడ్డి వేసిన అఫిడవిట్ 17 లక్షలు నా వార్షిక ఆదాయం అని వేసాడా లేదా? ఏమండి కొడుకుల మీద ఎవరేం చెప్పుకుంటారండి? మరి మీరు అది మీ కొడుకు తప్పు చేస్తానండి. నీ కొడుకు దొంగ నువ్వు చదువుతావు చెప్పండి. ఒక్క ఆసక్తి పాయింట్. అంటే తప్పు చేశాడని ఒప్పుకున్నావా? కన్న సంబంధం రక్త సంబంధం కానీ చెప్పుకోలేము. ఇప్పుడు నా పిల్లగాడు ఉన్నా నీ పిల్లగా తప్పు చేస్తే చెప్పుకోలేమండి. అది రక్త సంబంధం. మీరు రక్త సంబంధం తెలియదు, పబ్లిక్ తెలియదు. ఎలా మాట్లాడతారు మీరు? సంబంధం తెలిస్తే చెల్లి మీద కేసు ఏందన్న? మరి ఏ చెల్లి మీద? ఆడపిల్ల అంటే ఎక్కడ పిల్ల? పిల్ల అక్కడ పిల్ల అంటే అన్న మీద తప్పుడు మాట్లాడతా. ఆమెకే హక్కు ఉందని వేస్తుంది జగన్ మీద. ఏ హక్కు ఉంది? ఏ రైట్స్ ఉన్నాయి ఆమెకే? నాకు చెప్పండి సవాలు. ఆమెకేం రైట్స్ ఉన్నాయని చెప్పి 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేయించారన్న మీరు. సిగ్గులాగా వచ్చింది ఆమె రమ్మన్నామేంది? నువ్వు వచ్చావు ఇష్టమయ్యి రాకాక నీకు ఇష్టమై వచ్చావు. రాడానికి కొట్టాము ఏమన్నా? ఆమె ఊరు అసలు రాశాడు కొడుకు జగన్మోహన్ రెడ్డి అంతే. శర్మిల మేము ఏ రోజు రాశాడు కూతురు అయింది. ఆమె చూసి మేము ఓటు వేయం. ఆమె ఎవరు పాదయాత్ర మీరు రమ్మంటే వచ్చింది. నేనే మీటింగ్ పోవాలా? ఏ మీటింగ్ బాగు? పాదయాత్రకు బాగుంది. ఏది బాగును? మేము ఎక్కడికి బాగు. ఎందుకు పోవాల్సిన పని మనకెందుకు? మనం ఏదో పని చేసుకొని ఉండేవాళ్ళకి మనకెందుకు? సరే ఇవన్నీ కాదన్న. ఓవరాల్గా ఏమంటా ఈ రప్ప అంటున్నాడు, మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు, బట్టలు ఒప్పదెత్తాను అంటున్నాడు. దీనికి ఏం చెబుతాం మరి? ప్రజలకు ముఖ్యంగా మనకు ఒకటే చెబుతున్నా, మోసపోకండి. 150 సంవత్సరాల నుంచి నాశనం అయిపోయాం. ఇంకా నాశనం అయిపోతాం మళ్ళీ ఓట్లయితే. ఎందుకంటే ఒక్క పథకం కూడా సరిలేదు. ఒక్క పథకం కూడా సరిలేదు. ఏ పథకం చెప్పండి? వృద్ధాపించడం ఉంది. ఆ తప్పితే ఏమి ఇచ్చారు చెప్పండి? ఫ్రీ బస్ అన్నాడు, లేదు. నీ 15 అన్నాడు, లేదు. ఏడుంది బాబాయ్? మీ మనవాళ్ళకి ఎవరికైనా డబ్బులు పండిగా ఏ పడ్డాయి? ఖాళీ డబ్బులు కాదు. ఆడపిల్లలకి నీ 15 నీ 18 ఏ పడకుండా ఎట్లా ఉంటాయి? ఎప్పుడు? ఇప్పుడు ఈ నెల ఆగస్టు 10 నుంచి ఫ్రీ బస్సులు రకంగానే ఎవరు చేస్తాడు? బస్ కాదండి. ఆడపిల్లలు ఎంతమంది ఉంటే నీ 15 నీ అయ్యి చెప్పేది ఆయన. అయ్యి ఆడపడ్డే ఏది పెట్టుకునేది పథకం. చిన్నపిల్లలకు డబ్బులు పడలేదా?
చిన్నపిల్ల కాదండి, మీరు అడిగింది డైవర్ట్ చేస్తున్నారు. మీరు ఏమన్నారు? 1500 నీ పైన అయ్యి అంటే మీకు పూర్తిగా తెలియదని అర్థమైంది. ఓకే ఉంటాం. చేయటం కాదండి, మీ సబ్జెక్ట్ లేదా? మీకు సబ్జెక్ట్